యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. నెక్స్ట్. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. సో 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ఆయనలో జీవముండెను, యేసుక్రీస్తులో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. సో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే ఈ మాసం దేవుని యొక్క జీవంతో మనమందరం నింపబడి ఉన్నామని నేను నమ్ముతున్నాను. ఆయన జీవం మనలో దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. మన జీవం మనలో ఉండటమే కాదు, దేవుని జీవం మనలో ఉండాలా, దేవుని యొక్క శక్తి మనలో ఉండాలి. సో ఈ మాసము ఆయన జీవం మనలో ఉండటానికే దేవుడు మీరందరినీ కూడా ఆయన సన్నిధికి రప్పించాడు. సో ఖచ్చితంగా ఆ జీవం మీలోకి వస్తుంది. హల్లెలూయా. సో 4వ వచనం చూస్తే, ఆయనలో జీవం ఉండెను, యేసుక్రీస్తు ప్రభులో జీవం ఉండెను, ఆ జీవము నీకు నాకు అనగా మనుషులందరికీ వెలుగై ఉండెను. సో దేవుని యొక్క జీవం యేసుక్రీస్తులో ఉంది. ఆ యేసుక్రీస్తు యొక్క జీవం మనందరికీ ఎలా ఉందనంట, వెలుగై ఉంది. సో ఈ కాన్సెప్ట్ అనేది అందరికీ అర్థం కావాలా, లైఫ్ అండ్ లైట్. ఇఫ్ యు నాట్ అండర్స్టాండ్ అబౌట్ ద లైఫ్, యూ కెన్ నాట్ కాంప్రిహెండెడ్ ద లైఫ్. సో దేవుని యొక్క ఉన్నతమైన లైఫ్ ఏదైతే ఉందో దాన్ని మనము స్వాగతించాలి, దాన్ని మనము రిసీవ్ చేసుకోవాలి, పొందుకోవాలి. సో ఆయన లైఫ్ ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటామో లైట్ అనేది ప్రజలకి మనం చూపిస్తాం. ఇక నెక్స్ట్ వర్స్లో చూస్తే, చీకటి వర్స్ 5 చదవండి ఒకసారి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. సో వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది? ఎక్కడ ప్రకాశిస్తుంది? చీకటి. వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది? వెలుగులోనా? వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది? చీకట్లో. వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది? ఎంతమంది చీకటి బ్రతుకులో ఉన్నాం? ఏదో ఒక రకంగా, ఉద్యోగరీత్యా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఆత్మీయ పరంగా, సొసైటీ పరంగా, అన్ని విషయాలలో ఏదో ఒక రంగంలో మీరు చీకటి యొక్క ప్రయాణంలో ఉన్నారు. అర్థం అవ్వట్లేదు. చీకటి అంటే ఏంటంటే మనం చూసే శారీరక సంబంధమైన చీకటి గురించి మాట్లాడట్లేదు. చీకటి అంటే అర్థం కాని ఒక పరిస్థితి. సో చీకటి లేదని కనిపిస్తుందా? కనిపించదు. అంటే అర్థం ఏంటి? ఒక పరిస్థితి దారి మనం వెళ్తున్నప్పుడు అక్కడ ఏమవుతుందో మనకు అర్థం కాదు, ప్రార్థన చేసినా అర్థం కాదు, ఏది చేసినా ఆ పరిస్థితి మన జీవితంలో ఎందుకు వచ్చిందో అర్థం కాదు. అయితే అలాంటి చీకట్లో మనమంతా కూడా బ్రతుకుతున్నాం, అలాంటి చీకట్లో మనమంతా కూడా జీవిస్తున్నాం. బట్ ఆ చీకట్లో ఏం ప్రకాశిస్తుంది? నీలో ఉన్న దేవుని యొక్క వెలుగు. సో నీలో ఉన్న దేవుని యొక్క వెలుగు నీలో ఉన్న చీకట్లో ప్రకాశిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో నీలో ఉన్న దేవుని వెలుగు నీలో ఉన్న చీకట్లో ప్రకాశిస్తుంది. సో ఆ ఏదైతే వెలుగు ప్రకాశిస్తుందో చీకటి ఆ వెలుగును అర్థం చేసుకోలేకపోతుంది. అందుకే ఆ వర్స్లో ఏమనుంది? ఆ చీకటి వెలుగును గ్రహించకుండాను. ఆ వర్స్లో ఒకసారి వర్స్ 5. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి దాన్ని గ్రహింపకుండెను. సో చీకటి మనలో ఉన్న వెలుగు అర్థం అవ్వట్లేదు చీకటికి. సో కన్ఫ్యూజన్ ఉంది చీకటికి. సో దానికి ముందు మనమంతా కూడా ఒక రకమైన చీకట్లో బ్రతుకుతున్నాం. అబద్ధం, సత్యము లేకపోయినప్పుడల్లా మనం దేంట్లో బ్రతుకుతున్నాం? చీకట్లో. ఒక విషయం మీద నీకు అవగాహన లేకపోయినా, ఒక విషయం మీద నీకు సత్యం తెలియకపోయినా ఎక్కడ మనం జీవిస్తున్నట్టు? చీకట్లో. సో వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ద డార్క్నెస్ బట్ లైట్ షైనెత్ ఓవర్ ద డార్క్నెస్. దేవుడు మనలో పెట్టిన వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది? ఇప్పుడు మీరు ఎక్కడ ప్రకాశించాలి అని అంటే వెలుగులో కాదు, ఆశీర్వాదంలో ప్రకాశించినప్పుడు నీ వెలుగు లోకంలో ఉన్న వాళ్ళకి కనిపించదు, కష్టంలో ప్రకాశించబడాలి. ఎందుకంటే కష్టము అదొక చీకటి, నీ రోగము అదొక చీకటి, నీ ప్రమాదము అదొక చీకటి. ఈ చీకట్లో మనలో దేవుడు పంపించిన ఆ వెలుగు ఏమవ్వాలా? ప్రకాశించాలి. అందరిలో వెలుగు ఉంది, అందరిలో చీకటి ఉంది.
కానీ వెలుగు ప్రకాశిస్తుందా లేదా? నీలో ఉన్న వెలుగు ప్రకాశించబడుతుందా లేదా? నీలో ఉన్న వెలుగు ప్రకాశించబడకపోతే లోకంలో ఉన్న ప్రజలకి నువ్వేంటో అర్థం కాదు. ఎప్పుడు అవుతుంది లోకంలో ఉన్న ప్రజలకు నువ్వేంటో అర్థం? నీలో ఉన్న వెలుగు ప్రకాశించినప్పుడు, అనగా నీలో ఉన్న వెలుగు ప్రజలకి చూపించే విధమైన స్థాయి ఎప్పుడైతే నీకు దేవుడు కలగజేస్తాడో, ఆ సామర్థ్యం ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, దట్స్ ద మూమెంట్ ద హోల్ వరల్డ్ బిగిన్ టు అండర్స్టాండ్ అబౌట్ యువర్ లైఫ్. సో ఈ ప్రపంచం అంతా కూడా నీ వైపు మళ్ళటానికి నీలో ఉన్న వెలుగు నీలో పెట్టుకుంటే అది కాదు. నీలో ఉన్న వెలుగు ఏం చేయాలా? ప్రకాశింపనీయుడి అని అంటాడు. సో ఎంతోమందికి ఆశ ఉందండి మనలో ఉన్న వెలుగును ప్రకాశింపజేద్దాం. హౌ కెన్ వి సెలబ్రేట్ ద లైట్ దట్ కమ్ ఫ్రమ్ గాడ్? నిజముగానా? సో మనలో వెలుగు వచ్చే ముందు, వెలుగు రాకముందు వెలుగు ఏమై ఉంది? జీవమై ఉంది. ఇట్స్ ఎ ప్రోటోకాల్. సో వెలుగు దేవుని నుంచి వచ్చేదానికన్నా ముందు వెలుగు ఫస్ట్ ఎలా ఉంది? జీవములాగా ఉంది. వెయిట్ చెప్తాను, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సూర్యుని నుంచి వెలుగు వస్తుందండి. సూర్యుని నుంచి వెలుగు వస్తున్నప్పుడు సూర్యుడు వెలుగై ఉన్నాడా? క్వశ్చన్. కాదు. సూర్యుడు మండుతున్నాడా? వెలుగై ఉన్నాడా? అగ్ని గంధకములన్నీ సూర్యునిలో ఉంటాయి. మనకు ఎలా కనిపిస్తుంది? వెలుగు లేక కనిపిస్తుంది. మంట కనిపిస్తుందా సూర్యునిలో? ఏం కనిపిస్తుంది? వెలుగు కనిపిస్తుంది. బట్ యాక్చువల్ ఫామ్ సూర్యుని ఏంటి? మంట. ఇప్పుడు అర్థమవుతుందా? సో దేవుని నుంచి వెలుగును పొందుకోవాలంటే యాక్చువల్గా దేవుని ఒక సోర్స్లో ఏముంది? అక్కడ జీవం, లైఫ్. సో ఆ లైఫ్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలాగ మార్చబడుతుంది? లైట్గా మార్చబడుతుంది. సో దేవుని నుంచి వెలుగు రాదు, దేవుని నుంచి జీవం వస్తుంది. కానీ అది మనం పొందుకున్న ప్రాసెస్లో ఏం తయారవుతుంది? వెలుగుగా ప్రకాశించబడుతుంది. సో టుడే ఐ ప్రొక్లెయిమ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, మనందరిలో దేవుని తన యొక్క జీవం కలగజేస్తాడండి. ఆ జీవం ద్వారా మన వెలుగు ప్రకాశించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో వెలుగు ఎక్కడ ప్రకాశించబడుతుంది? చీకట్లో. ఆ చీకటి బ్రతుకులో మనం అందరం ఉన్నాం. కష్టంలో, నష్టంలో, శ్రమలో, నిందల్లో, అవమానంలో, రకరకాల సమస్యలు మన మీద ఈ లోకం వేసింది. నీ మీద నింద అనేది వేసింది, నీ మీద అవమానం వేసింది, నీ మీద సమస్య మోపింది, నీ మీద శ్రమలు మోపింది. ఇవన్నీ కూడా వాడుకొని ఎప్పుడైతే నీ వెలుగును ప్రకాశింపజేస్తావో అప్పుడే ఈ లోకానికి నీకు ఘనత వస్తుంది. ఈ లోకంలో దేవుని నామము నీ ద్వారా అవమానపరచబడుతుందా? ఘనపరచబడుతుంది. సో నీకు వచ్చే నింద నువ్వేం చేయాలి? వాడుకోవాలా? బాధపడాలా? నీకు వచ్చే అవమానాన్ని వాడుకోవాలా? బాధపడాలా? నీకు వచ్చే కష్టాన్ని, సమస్య, శ్రమలను బాధపడాలా? దాన్ని వాడుకొని దేవుని మహిమపరచాలా? చెప్పండి. డబ్బులను ఏం చేస్తావు? ధనాన్ని ఏం చేస్తావు? ధనము ఇంట్లో పెట్టుకొని సంతోషిస్తారా? వాడుకున్నప్పుడు సంతోషం కలుగుతుంది. క్లారిటీ ఉంది అందరికీ? ధనం 1,00,000 రూపాయలు ఇంట్లో పెట్టుకొని మురిసేవాడు ఖచ్చితంగా మూర్ఖుడు, వానికి జ్ఞానం లేదు. దాన్ని ఎప్పుడైతే ఖర్చు పెట్టుకుంటూ ఆనందిస్తాడో వాడు జ్ఞానవంతుడు. ఇది కూడా అంతే. సో ఈరోజు అలాంటి ప్రశస్తమైన కిరీటాన్ని దేవుడు ఈ వాక్యం వింటూ ఎవరైతే ఆశపడుతూ ముందుకెళ్ళాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ కిరీటాన్ని మీకు ధరింపజేస్తాడు బై ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా. సో ఆ వెలుగు, గాడ్ నుంచి వస్తున్న వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది? అందుకే రాజకీయ నాయకులు ప్రకాశించబడతారు, ఎందుకంటే వాళ్ళు చీకట్లో ఉంటారు. చీకట్లో ఉండటం అంటే చెడు అనట్లేదు, చీకటి బ్రతుకులో వాళ్ళు వెళ్ళి వెలుగును నింపుతారు. ఉద్దేశం ఏదైనా పర్లేదు, బట్ ప్రిన్సిపల్ని రైట్ వేలో వాళ్ళు ఫాలో అవుతారు. అందుకే లోకం వాళ్ళని ఘనపరుస్తారు, వాళ్ళ ద్వారా దేవుడు ఘనపరచబడతాడు. ఈరోజు బీదవాడు నీ దగ్గరికి వచ్చాడంటే వాడిని అవమానించమని అర్థమా? లేకపోతే వానిలో ఉన్న చీకట్లో ఏం చేయాలి? నీలో ఉన్న వెలుగును ప్రకాశించు. కష్టము ఉన్నవాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి? నీలో ఉన్న వెలుగుని వానిలో, ఎవరిలో? కష్టములో ఉన్నవాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీలో ఉన్న వెలుగు వానిలో ప్రకాశించాలి. ఎప్పుడైతే ఈ రైట్ వేలో, ఈ రైట్ కాన్సెప్ట్తో నువ్వు ముందుకెళ్తావో ఖచ్చితమైన పరిశుద్ధాత్మ శక్తి చేత మనమందరం కూడా నింపబడి ఉంటామంట. సో ఒక వాగ్దానం దేవుడు ఇస్తాడు. ఇర్మియా గ్రంథంలో దయచేసి బుక్ ఆఫ్ జెరమియా 29:11. నేను మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా
అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. రైట్. నేను మిమ్మల్ని గూర్చి ఏం కలిగి ఉన్నాడంట దేవుడు? మనల్ని గూర్చి ఏం కలిగి ఉన్నాడు? ప్లాన్స్. ఒకసారి అనండి, ప్లాన్. నీకు ఒక ప్లాన్ ఉంది నీ లైఫ్ మీద, ఎట్లా వెళ్తే బాగుంటుందని. దేవునికి కూడా ఉంది నీ మీద ప్లాన్. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు అనుకున్నట్టు కావండి. ఎందుకు? ఖచ్చితంగా దెర్ ఇస్ ఎ ప్లాన్ బిహైండ్ దట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద మ్యాన్. సో మనిషి యొక్క ఫెయిల్యూర్ యొక్క వెనుక దేవుని ఒక సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ద మ్యాన్ డజంట్ ఫెయిల్. ఎప్పుడైతే ఒక మనిషి ఫెయిల్ కాకుండా వాడు ముందుకు వెళ్తున్నాడో దెర్ ఇస్ నో ప్లాన్ ఆఫ్ గాడ్ దట్ కెన్ బి సక్సెస్డ్ ఇన్ హిస్ లైఫ్. అందుకే మనిషి అనేవాడు ఏదో ఒక చోట ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటాడు? దేన్ని కనుక్కోవడానికి దేవుని యొక్క ప్లాన్స్ వాని విషయంలో బయలుపరచబడటానికి కొన్నిసార్లు మనం పడిపోతూ ఉంటాం, కొన్నిసార్లు మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. ఎంతమంది ఫెయిల్ అయ్యారండి ఏదో ఒక విషయంలో? చెప్పండి, అయ్యారా లేదా? ఎన్ని విషయాలలో అయ్యారు? అన్ని విషయాలలో ఫెయిల్ అయ్యారు. ఎవరైనా ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ పరిస్థితి, సొసైటీ పరంగా ఉన్న పరిస్థితి, హోదా, ఘనత, విలువ, ఇవన్నీ విషయంలో ఎవరైనా ఫెయిల్ అయ్యారు? అన్ని, సమస్తం. అయితే సంతోషమే నాకు. ఎందుకు? అన్ని విషయాల్లో దేవుని యొక్క ప్రణాళిక అతని మీద ఉంది కాబట్టి. ఎవ్రీ సక్సెస్ కమ్ ఫ్రమ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్లాన్. హల్లెలూయా. అందుకే ఒక మనిషి ఫెయిల్ అయిపోయాడని వాని దగ్గరికి వెళ్ళి నువ్వు ఫెయిల్ అయిపోయాను వాడిని దయచేసి హింసించకండి. బిహైండ్ దట్ ఫెయిల్యూర్ దెర్ ఇస్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ హిండర్డ్ ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఫెయిల్ అయ్యారో ఈరోజు గర్వించండి. బికాస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు రివీల్ యూ. దేవుని ఒక ఉన్నతమైన పిలుపు నీకు బయలుపరచబడుతుంది. హల్లెలూయా. సో ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్. అదే వాక్కు, దేవుని ఒక వాక్ సెలవిస్తుంది. ఏమని? వర్స్ చదవండి ఒకసారి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. సో మీ గురించి నాకున్న ప్లాన్స్ నాకు తెలుసు. నెక్స్ట్, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. సో ఆయన ఉద్దేశం ఉన్నప్పుడు when you go into the presence of God you cannot get answer but you get peace. సో దేవుని నుండి కొన్నిసార్లు జవాబు రాదు. ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. సమాధానం వచ్చిందనంటే జవాబు నీకు వచ్చిందంటే. ఏ జవాబు వచ్చింది? దేవుని యొక్క ప్లాన్ నా మీద ఉంది. అండర్స్టాండ్ ద ప్రోటోకాల్ ఆఫ్ పీస్. సో ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియట్లేదు కానీ క్లారిటీగా చెప్తున్నాను. చూడండి, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి ఎలా ఉన్నాయంట? దేవుని ఉద్దేశము సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఎప్పుడైనా మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉందా? అదేంటంటే ప్రార్థన చేసినప్పుడు దేవుని నుండి ఆన్సర్ రాలేదు కానీ సమాధానం వచ్చింది. సమాధానం అంటే ఆన్సర్ సమాధానం కాదు, పీస్, శాంతి. ఎంతమందికి ఆ ఎక్స్పీరియన్స్ ఉందండి? ఆన్సర్ రాలేదు, మళ్ళీ దేవా ఈ విషయంలో ఏం చేయాలనేది ఆన్సర్ రాలేదు, బట్ ఏమొచ్చింది? హృదయానికి శాంతి. అమ్మ, ఆన్సర్ స్టిల్ దెర్ ఈజ్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆన్సర్. ఏమొచ్చింది? శాంతి, సమాధానం వచ్చింది, కానీ ఏం రాలేదు. అలాంటి సీజన్లో ఎవరైనా ఉంటే ఈరోజు ఒక వాక్కు రిలీజ్ చేస్తున్నా. అదేంటి? దేవుని యొక్క ప్లాన్స్ నీ మీద ఖచ్చితంగా ఉన్నాయి. ఇట్స్ ఎ ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ ఎ థాట్స్ ఆఫ్ పీస్. ఆన్సర్ రాలేదు, ఏమొచ్చింది? శాంతి. అమ్మ, ప్రార్థన చేసుకున్నాను, మన హృదయానికి శాంతి, సమాధానం వచ్చింది. నేనే జాబ్ చేస్తే బాగుంటుందయ్యా, నేను ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందయ్యా, ఇంకా దేవుడు మాట్లాడట్లేదు, కానీ నీ మనసుకి ఏమనిపిస్తుంది? శాంతి, సమాధానం అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడల్లా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ గాడ్ లాంగ్వేజ్. అది ఏంటది? దేవుని ప్లాన్స్ నా మీద ఏదో ఉంది. హల్లెలూయా. అసలు పీస్ లేదు అంటే, శాంతి, సమాధానం లేదు, ఆన్సర్ లేదు అని అంటే నీ ప్రేయరే తప్పు. యు ఆర్ నాట్ డూయింగ్ ప్రేయర్ విత్ ఫోకస్. హల్లెలూయా. అందుకే శాంతి, సమాధానము ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మనస్సుకు, నీ హృదయానికి వచ్చిందా? ఏం అర్థం చేసుకోవాలి? ఆ దినము దేవుని యొక్క ఉద్దేశములు నా మీద ఉన్నాయి. ఆన్సర్ రాలేదు, స్టిల్ ఏం రాలేదు? ఆన్సర్ రాలేదు. సో డేవిడ్ ఈజ్ ప్రేయింగ్ ఇన్ ద సేమ్ వే. ఒకసారి చూద్దాం,
దావీదు ఎలా దాన్ని రిలమ్స్ని ఎలా మార్చాడు, కొంచెం డెప్త్గా వెళ్దాం. ఆలోచన కొంచెం పెట్టి వాక్యం వింటే నేను చెప్పే లోతు అనేది మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఆలోచన పెట్టకుండా వాక్యం వింటే 100% అర్థం కాదు. సామ్స్ చాప్టర్ 22 వర్స్ నెంబర్ 2, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇజ్రాయేలు వెయిట్. సో ఫస్ట్ ప్రార్థన చేస్తున్నాడు. పోయిన వారం చెప్పాను, దేవుడు ఉత్తరం ఇచ్చాడా? లేదు. 3వ వచనంలో స్టిల్ ప్రేయర్ కంటిన్యూ చేస్తున్నాడా అంటే నో. ఈ స్టార్టెడ్ వర్షిప్. నీ ప్రార్థనకి ఎప్పుడైతే జవాబు రావట్లేదో చేంజ్ ద డైమెన్షన్, దట్ ఈస్ సో కాల్డ్ ద వర్షిప్. సో వెంటనే దావీదు ఏం చేస్తున్నాడు, మళ్ళీ తిరిగి ప్రార్థన చేయట్లేదు. ఎందుకు అనంటే దేవుడు నిశ్శబ్దం అనే స్థలంలో ఉన్నాడు. దావీదు ఒక లైఫ్లో ఆ ప్రజెంట్ సిచ్యువేషన్లో దేవుడు ఏ స్థానంలో ఉన్నాడు, దేవుడు ఏ సింహాసనం మీద కూర్చున్నాడు, నిశ్శబ్దం అనే సింహాసనం పైన కూర్చున్నాడు. ఎంత ప్రార్థన చేసినా ఆన్సర్ రావట్లేదు, ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఏం మాట్లాడట్లేదు. అలానే ప్రార్థన కంటిన్యూ చేశాడా? చేయలేదు. ఏం చేశాడు? 3వ వచనంలో దేవుని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. ఒకసారి ఆ వర్డ్స్ చదువుదాం. వర్డ్స్ 3. నీవు ఇజ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడు అయి ఉన్నావు. ఏమని అంటున్నాడు? దేవుణ్ణి ఇప్పుడు ఏమని పొగుడుతున్నాడు? ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద నువ్వు, అంటే ఆయన సింహాసనం ఎక్కడుందని ఇప్పుడు దావీదు ప్రవచిస్తున్నాడు. సింహాసనం ఎక్కడుంది, దేవుని యొక్క సింహాసనము ఎక్కడుందని దావీదు ప్రవచిస్తున్నాడు. సో throne of God is not on the platform of earth, it is the platform of praise and worship. సో దావీదు చేస్తున్న స్తుతుల మీద దేవుడు తన సింహాసాన్ని కట్టుకున్నాడంట. అర్థం చేసుకోండి. ఎందుకంటే దావీదుకి చాలా కోపం వచ్చింది. ఎంత ప్రార్థన చేసినా ఆన్సర్ ఇవ్వట్లేదు. ఆన్సర్ ఇవ్వకపోతే మనం అందరం ఏం చేస్తాం? ఏడుస్తాం. ఆన్సర్ ఇవ్వకపోతే బాధపడతాం. ఆన్సర్ దేవుని నుంచి రాకపోతే దేవుని మీద అలుగుతాం. దేవుని మీద మనకి అసహ్యం వస్తుంది. దేవుడు నా పట్ల ఏం చేయట్లేదని అర్థమవుతుంది. కానీ డేవిడ్ has understood the language of God. సో దేవుడు మాట్లాడకపోతే ఆయనని మాట్లాడిపించేది ఏంటంటే నా స్తుతులు, నేను చేసే ఆరాధన ఆయనని మాట్లాడిస్తుంది. ఇట్ షేక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందుకే దేవదూతలు యోబు గ్రంథంలో దేవుని దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ ఆరాధన చేయడం స్టార్ట్ చేస్తాయి. ఎందుకంటే ద వర్షిప్ మేక్స్ గాడ్ టు స్పీక్ ఎగ్జాక్ట్లీ అకార్డింగ్ టు ద అలైన్మెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుడి నుంచి వచ్చే ప్రతి స్వరము ఈ భూలోకానికి రావటం కోసము, భూలోకంలో ఉన్న ఇజ్రాయేలు కావచ్చు, మనము కావచ్చు, దేవుని స్తుతించినప్పుడు ఆయన సింహాసనము ఎక్కడ కట్టబడుతుందంట? మనము చేసే స్తోత్రాల మీద ఆయన సింహాసనము కట్టుకుంటాడంట. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఆయన సింహాసనం ఎక్కడుంది? అసలు మనం దేవుని స్తుతిస్తున్నామా? ఎప్పుడు స్తుతించాలి? ఎప్పుడు దేవుని ఆరాధించాలి? ఎలా ఆరాధించాలి? ఎలా స్తుతించాలి? వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. సత్యము తెలియకుండా దేవుణ్ణి ప్రేమించినా, దేవుణ్ణి ఆరాధించినా అదంతా కూడా సాతానికి వెళ్తుంది. అందుకే దేవుడు నిశ్శబ్దం అనే స్థలంలోకి వెళ్ళిపోతాడు. సూర్యుడు బ్లాక్ హోల్ వెళ్ళిపోయినట్టు గాడ్ విల్ గో బ్యాక్ టు ద పొజిషన్ ఆఫ్ సైలెన్స్. మరి దేవుడు మాట్లాడే దేవుడుగా ఉండాలంటే ఏం మాట్లాడిపిస్తాయి దేవుణ్ణి? నువ్వు చేసే ఆరాధన, స్తుతి. ఎలా స్తుతించాలి? ఎలా ఆరాధించాలి? దేవుని గురించిన సత్యము తెలియకుండా దేవుని స్తుతిస్తే ఆ స్తుతి అనేది సరి అయిన విధానంలో వెళ్ళదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని స్తుతించే ముందు, ఆరాధించే ముందు ఆయన గురించి మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అందుకే దేవుణ్ణి కానీ, లోకంలో ఉన్న కొన్ని విషయాలను కానీ, మనిషిని కానీ ప్రేమించేటప్పుడు, నమ్మేటప్పుడు ఆయన గురించి సమస్తాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏం తెలుసుకోవాలి? సమస్తాన్ని. సత్యము ప్రతిష్ఠించకుండా మనం ఒక వ్యక్తిని కానీ, దేవుణ్ణి కానీ, వస్తువును కానీ ప్రేమిస్తే ఖచ్చితంగా సాతానుడు మనల్ని మోసం చేస్తాడు. ఇఫ్ యూ డోంట్ నో ద ట్రూత్, ఒకవేళ సత్యం తెలియకపోతేనే ఈ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఈరోజు మీ చుట్టాల గురించి, మీ ఇంటి వాళ్ళ గురించి, మీ అన్నదమ్ముల గురించి, మీ భార్య, మీ భర్త, మీ అక్కా చెల్లెల గురించి సత్యం ఏమి తెలుసు నీకు? వాళ్ళ గురించి నీకు ఒకవేళ సత్యము తెలియకుండా నువ్వు ఏది చేసినా
ఎవడొచ్చి హెల్ప్ చేస్తాడు? దేవుడు కాదు. ఎవడొచ్చి హెల్ప్ చేస్తాడు? లోకం అనే సాతాను వచ్చి నీకు హెల్ప్ చేస్తాడు. అందుకే డేవిడ్ ఎగ్జాక్ట్గా దేవుని వర్షిప్ చేస్తున్నాడు. నేను చేసే స్తోత్రాల మీద నువ్వు ఆసీనుడై ఉన్నావు అని అనట్లేదు. ఇజ్రాయేల్, బికాస్ హీ ఈజ్ కన్ఫర్మింగ్ హిమ్సెల్ఫ్ టు బి ద నేషన్ టు గాడ్. అండర్స్టాండ్ దిస్. సో దావీదు ఆయన స్తుతిస్తున్నప్పుడు ఇజ్రాయేలు లాగా స్తుతిస్తున్నాడండి. ఈజ్ నాట్ కన్ఫర్మింగ్ హిమ్సెల్ఫ్ టు బి హిమ్సెల్ఫ్. ఆయనగా స్తుతించకుండా దేవుని ఎలా స్తుతిస్తున్నాడు? ఇజ్రాయేలుగా. బికాజ్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నీ జాబ్గా దేవుని ఆరాధిస్తున్నాం? సో దట్ యు బికమ్ ద కింగ్ ఆఫ్ యువర్ జాబ్ అండ్ బిజినెస్. ఇది అర్థం కాదు ఈ డైమెన్షన్. మీకు ఎలా చెప్పాలా? ఎంతమంది అర్థమైంది ఏం చెప్తుంది ఇప్పుడు? దావీదు ఎలా దేవుని స్తుతించాడండి? ఎందుకు ఇజ్రాయేలుగా దేవుని స్తుతించాడు? ఎందుకు దావీదులాగానే ఎందుకు స్తుతించలేదు? బికాజ్ హీ ఈజ్ ద కింగ్ ఆఫ్. హల్లెలూయా, హల్లెలూయా. సో నీ స్థానంలో ఏదైతే పెడతావో దానికి కింగ్ అవుతావు వర్షిప్ చేసేటప్పుడు. ఇంకా అర్థం కాలేదా? ఇంకా అర్థం కాలేదా అందరికీ? అందుకే మెదడు రావాలి. When you begin to worship like a prophet, you become the king of the prophets. బట్ మనం అందరు దేవుని ఎలా ఆరాధిస్తామంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ అలెక్స్ ఉన్నాడు. అలెక్స్ దేవుని ఆరాధిస్తున్నప్పుడు అలెక్స్గా ఆరాధిస్తాడు. దయ ఉన్నాడు, దయగా ఆరాధిస్తాడు. లేకపోతే డేవిడ్ ఉన్నాడు, డేవిడ్గానే ఆరాధిస్తాడు. హల్లెలూయా. సో అలెక్స్ స్తుతించిన స్తోత్రాల మీద దేవుడు ఆసీనుడు కాడు. మనిషి యొక్క స్తోత్రాల మీద దేవుడు ఆసీనుడు కాడు. అందుకే దావీదు ఏమంటున్నాడు? ఇజ్రాయేలు యొక్క స్తోత్రాల మీద నువ్వు, బికాజ్ ఈ వర్షిప్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇజ్రాయెల్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం అర్థమవుతుంది అసలు? బుర్రకు ఆలోచన వస్తుందా? మనిషి చేసే స్తోత్రాల మీద దేవుడు ఆసీనుడు కాడు. ఇది క్లారిటీగా పెట్టుకోండి. అందుకే దావీదు యొక్క పొజిషన్గా స్తుతిస్తలేడు దేవుణ్ణి. దేనిగా స్తుతిస్తున్నాడు? ఇజ్రాయేల్. బికాజ్ ఇజ్రాయేల్ యొక్క స్తోత్రాల మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు. ఈరోజు మీరు దేనిగా స్తుతిస్తారు దేవుణ్ణి? వాట్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ యు ఆర్ గోయింగ్ త్రూ? ఏ పరిస్థితి ద్వారా మీరు వెళ్ళటం వల్ల దేనిగా దేవుణ్ణి మీరు స్తుతిస్తారు? దేనిగా దేవుని మీరు స్తుతిస్తారు? ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నప్పుడు యు బికమ్ ద కింగ్ ఓవర్ దట్ రెమ్. హల్లెలూయా, హల్లెలూయా. అంతెందుకండి, మీకు ఏ విషయంలో ప్రాబ్లం ఎక్కువ ఉందో, ఓకే, ఆర్థికంగా మీకు ప్రాబ్లం ఉండొచ్చు. అందరికి ఉంటాయి, ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఫర్ అన్ ఎగ్జాంపుల్ మన స్టీఫెన్ బ్రదర్ ఉన్నాడు. ఆయనకు ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు స్టీఫెన్గా దేవుడిని ఆరాధించినప్పుడు స్టీఫెన్ చేసే స్తోత్రాల మీద దేవుడు ఆసీనుడు కాదు. బికాస్ గాడ్ నెవర్ డిపెండ్ ఆన్ ద థింగ్స్ దట్ కమ్ ఫ్రమ్ మ్యాన్. గాడ్ ఓన్లీ డిపెండ్స్ ద థింగ్స్ దట్ కమ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్. దేవుడు దేని మీద ఆధారపడతాడు? ఆయన నుండి కలగజేసిన దాని మీదనే ఆధారపడతాడు. మనిషి నుంచి కలగజేసిన దాని మీద ఆధారపడడు. సో ఇప్పుడు దేవుని నుండి వచ్చింది ఏంటి? జీవము. జీవం నుంచి వచ్చింది ఏంటి? వెలుగు. ఈ వెలుగు ప్రకాశించినప్పుడు ఐశ్వర్యము అనేది దేవుడు నుండి పంపబడుతుంది. అందుకే క్రీస్తేసు ఐశ్వర్యము మనందరి జీవితంలో కలిగి ఉంది. ఇప్పుడు స్టీఫెన్గా ఆరాధించకుండా స్టీఫెన్ క్రీస్తేసు ఐశ్వర్యవంతుడిగా ఆరాధించినప్పుడు ఈ బికమ్ ద కింగ్ ఓవర్ దట్ ప్రాస్పరిటీ. ఐశ్వర్యం మీద ఆయన రాజుగా నియమించబడతాడు. అండర్స్టాండ్? అందరికి అర్థమవుతుందా? సో మీ నుండి కలగజేయబడుతున్న స్తుతుల మీద దేవుడు ఆసీనుడు కాదు. దేవుడు దేని మీద ఆయన సింహాసనాన్ని కట్టుకుంటాడు? మీ నుంచి స్తోత్రాలు వచ్చినప్పటికీ మీరు దేవుని నుండి వచ్చే ఐశ్వర్యముగా మీరు దేవుని స్తుతించాలి. దేవుని నుండి వచ్చే సమాధానముగా మీరు దేవుని స్తుతించాలి.
అండర్స్టాండ్ దట్ పర్స్పెక్టివ్ కాన్సెప్ట్. సో ఎంతమందికి అర్థమవుతుందో ఈ లెవెల్ నాకు తెలియదు, కానీ ఒక్క 5 మందికి అర్థమైనా దే విల్ బికమ్స్ ద కింగ్ అండ్ క్వీన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాళ్ళు రాజులు రాణులుగా దేవుడు తయారు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కొన్ని ఆత్మలోకంలో రాజులుగా అవ్వటానికి ఇది వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్. అందుకే బీదవాడు మన దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే వాని బీదరికం వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఐశ్వర్యవంతునిగా ఆత్మలోకంలో ఒక రాజుగా నేను ప్రార్థన చేస్తాను కాబట్టి ఆ రెలం అంతా కూడా నా కంట్రోల్లో ఉంటుంది కనుక. సో దట్ ఐ యామ్ ద కింగ్ ఆఫ్ దట్ రెలం వెన్ ఐ బిగిన్ టు ప్రే. ఎప్పుడైతే ప్రార్థన చేస్తానో ఆ బీదవాడికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం అనేది ఆ వ్యక్తి జీవితంలో పనిచేస్తూ వస్తారు. ఎందుకంటే ఐశ్వర్యవంతులకు మనము రాజులముగా దేవుడు నియమితం చేశాడు. అండర్స్టాండ్ ఇట్. యు ఆర్ నాట్ ప్రాస్పర్ పీపుల్, యు ఆర్ ద కింగ్ ఆఫ్ ద ప్రాస్పారిటీ. సో మీరు దేవుని యొక్క యాజకులుగా, దేవుని యొక్క రాజులుగా దేవుడు మనల్ని నియమించాడు, ప్రతిష్ఠించాడు. సో అండర్స్టాండ్. అందుకే దావీదు వేసే స్తోత్రాల మీద దేవుడు ఆసీనుడు కాడు. దావీదు అందుకే ఎలా స్తుతిస్తున్నాడు? ఇజ్రాయేలుగా స్తుతిస్తున్నాడు కాబట్టి ఇజ్రాయేలు యొక్క స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు ఇది ఎంతమందికి అర్థమైందో తెలియదు, కానీ ప్రాక్టికల్గా మీరు ప్రేయర్స్ చేయండి ఈ విధానంలో. నేను క్రీస్తేసు ఐశ్వర్యవంతుడిగా నేను స్తుతిస్తున్నాను లార్డ్. ఎందుకు? ఆయన నుండి కలగజేయబడుతుంది ఐశ్వర్యం కాబట్టి ఆయన నుండి వచ్చే ప్రతి దాని మీద ఆయన సింహాసనాన్ని కట్టుకుంటాడు. సో ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు? ఒకవేళ మీ దగ్గర ఐశ్వర్యం లేకపోతే చెప్పండి, ఇప్పుడు మీ దగ్గర ధనం లేకపోతే ఏమని ప్రార్థన చేస్తారు? యేసయ్యా నాకు డబ్బులు వచ్చును గాక, నాకు ధనం కలుగును గాక అని ప్రార్థన చేస్తే రాదు. రెలమ్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి. అండర్స్టాండింగ్తో ప్రేయర్ చేయండి. ఏమని ప్రార్థన చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీ దగ్గర ఐశ్వర్యం లేదు, చాలా అప్పులు అయిపోయినాయి, ప్రాబ్లమ్స్ అన్నీ ఇరకబడ్డాయి, ఆర్థికంగా అస్సలు ఎక్కడ కూడా మూవ్ అవ్వలేకపోతున్నారు, ఆర్థికంగా ఇరికిపోయినట్టుగా మీ లైఫ్ ఉంది. ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తారు? ఇప్పుడు అందరు ఏం ప్రార్థన చేస్తారో తెలుసా? అయ్యా నా జీవితంలో డబ్బు లేదయ్యా, ధనం లేదు, నాకు ఖచ్చితంగా కావాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఆన్సర్ ఇవ్వలేదు. దావీదు కూడా ఆన్సర్ ఇవ్వలేదు. అప్పుడు దావీదు ఏం చేశాడు? ఆన్సర్ ఇవ్వలేదని మళ్ళీ తిరిగి ప్రార్థించాడా? లేదు. ఏం చేశాడు? స్తుతించాడు దేవుణ్ణి. ఫాదర్, యు ఆర్ మై గాడ్. As I am the king, I am worshipping you in the name of Jesus. As I am the prosper of Jesus Christ, I am worshipping you in the name of Jesus. ఆ స్థాయి కలిగిన స్థుతుల మీద దేవుడు ఆసీనుడై ఉంటే ఎలాంటి దుష్టశక్తి కానీ ఆ విషయంలో నేను ఇంకా ముట్టదండి. There is no permission given to the Satan to touch you in that regarding area. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో మీకు ఆశీర్వాదాలు కావాలో ఆ విషయంలో మీరు ప్రార్థన చేయండి. ఎలా చేస్తారు? ఇప్పుడు అసలు అర్థమవుతుందా ఈ టాపిక్? కొంచెం మైండ్ ఎక్కడెక్కడో ఉంటే ఏం అర్థం కాదండి. నేను చెప్పే వాక్యాలు చాలా డెప్త్, ప్రాక్టికల్గా చేస్తేనే తప్ప అది పనిచేయదు. ఎంతమందికి అర్థమవుతుంది? కనీసం ఒక 5 మందికైనా అయిందా? దావీదులాగా స్తుతిస్తున్నాడా? దావీదు దేనిలాగా స్తుతిస్తున్నాడు? అందుకే ఏమయ్యాడు ఆయన ఇజ్రాయెల్ మీద? ఈజ్ ద కింగ్ ఓవర్ ద ఇజ్రాయెల్. ఎవరు స్తుతించారా బైబిల్లో ఇజ్రాయెల్ లాగా? ఇజ్రాయిల్గా స్తుతించలేదు. అందరు వాళ్ళ పర్సనల్గా దేవుని స్తుతించారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? సో కష్టాలు, నష్టాలు, శ్రమలు ఎన్ని వచ్చినా దేవుని స్తుతించటం మానకండి. అది చాలా పవర్ మీకు ఇస్తుందండి. స్తుతించినప్పుడు దేవుని నుండి కలగజేసబడుతున్న మహిమ ఎలా వస్తుందంటే మనం చేసే స్తుతుల నుంచి ఆయన మహిమ మనకి ఇవ్వబడుతుంది. హల్లెలూయా. సో దేవుని ఆరాధించటం, దేవుని స్తుతించటం, ఎప్పుడైతే గాడ్ని ప్రైజ్ చేస్తూ ఉంటామో ఈ కెన్ గివ్ హిస్ గ్లోరీ అన్ టు అస్. ఆయన మహిమ మన పైన దేవుడికి కలగజేస్తాడు. మరి దేవుని స్తుతిస్తున్నారా ప్రతిరోజు? స్తుతించడం అంటే పాటలు పాడటం కాదు. సారీ ఫర్ దట్. పాటలు ఎందుకు పాడతారంటే స్తుతించడానికి, హెల్ప్ చేయడానికి. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. పాటలు ఎందుకు పాడతారు చెప్పండి? ఇప్పుడు దేవుని స్తుతించడానికి పాట మనకు సహాయం చేస్తుంది, అంతేగాని పాట పాడటమే స్తుతి కాదు. హల్లెలూయా. ఆరాధించడం అనేది పాట పాడటం కాదు. పాట ఆరాధన చేయడానికి
సహాయం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఆరాధన చేసేటప్పుడు ఒక పాట పాడుతూ ఉంటాం. ఒక పాట పాడుతున్నప్పుడు సడన్గా మధ్యలో బాగా ఏడుపు వచ్చేసింది అని అంటే అసలుగా ఆరాధనలోనికి వాడు వెళ్తున్నాడని అర్థం. ఇంకా ఈజ్ ఆల్రెడీ ఇన్ ద రెలమ్ ఆఫ్ వర్షిప్. బికాస్ వాయిస్ని స్ట్రక్ చేయాలి. హోలీ స్పిరిట్ వాయిస్ని స్ట్రక్ చేయకుండా వాయిస్ ఫ్లో వెళ్తుందనంటే దట్స్ నాట్ ఎ వర్షిప్, దట్స్ అన్ ఓన్లీ సాంగ్ బిలాంగింగ్ టు గాడ్. ఇది యాక్చువల్ ట్రూత్ ఇది. అందుకే దావీదు ఎప్పుడు ప్రార్థన చేసినా కొన్నిసార్లు ఆయన వాయిస్ ఆయనకే వినిపించదు. ఆయన ఏడుస్తున్నప్పుడంట ఆయన పరుపు, ఆయన పడుకున్న పిల్లో ఏదైతే ఉంటుందో అదంతా తడిచిపోయేదంట ప్రతిరోజు. ఎందుకు తడిచిపోయేదంటే కష్టాలు, నష్టాలు, శ్రమలు ఉన్నప్పటికీ దాని గురించి ప్రార్థన చేసి తడిచిపోలేదు. దేవుని ఆరాధించే టైంలో ఆయన ఒక పిల్లో తడిచిపోయిందంటండి. దట్స్ ఎ వర్షిప్. అలాగని ఏడవడం కాదు నేను అంటుంది. సారీ ఫర్ దట్. ఏడ్చడం వర్షిప్ కాదు. చాలామంది సంఘాలలోకి వెళ్తే ఈ చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఏడుస్తారు చూసినావా, దీర్ఘాలు తీసి అలా ఏడుస్తారండి వర్షిప్లో. నాకు అస్సలు నచ్చదు. ఏమని అనుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. వాయిసే బయటికి రాదంటే శోకాలు పెట్టి ఏడిసేది ఆరాధన అవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. సంఘం మొత్తం ఏడుస్తుందండి. సంఘం మొత్తం ఏడుస్తుంది. ఎట్లా ఏడుస్తుంది అంటే శోకాలు పెట్టి ఏడుస్తారు. ఎవడు చచ్చిపోయినా, యేసు ప్రభు చచ్చిపోయినా ఏడుస్తారా? దైవజనుడు ఏం చెప్తాడు తెలుసా? మీరు ఏడవండి, పశ్చాత్తాపడండి అంటారు. వీళ్ళు ఎందుకు ఏడుస్తారు? కష్టాలను గుర్తు తెచ్చుకొని, నష్టాలను గుర్తు తెచ్చుకొని, ఎవడో అన్న నిందలు, ఎవడో అన్న అవమానాలను గుర్తు తెచ్చుకొని వచ్చే కన్నీళ్ళు ప్రశస్తమైనవి కాదండి. ఏం గుర్తొస్తే నీ కన్నీటి రావాలా? జీసస్ క్రైస్ట్. ఆయన వేసిన శిలువ త్యాగము గుర్తుకొచ్చినప్పుడు నీకు వచ్చిన కన్నీటి ఉంటుంది చూసారా? దట్స్ పవర్ఫుల్. ఎంతమందికి వస్తున్నాయి ఈరోజు ఆ కన్నీటి? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ కష్టాలను తలుచుకున్నప్పుడు వచ్చే కన్నీటి గురించి నేను మాట్లాడట్లేదు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద టీయర్స్ దట్ కమ్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. హల్లెలూయా. ఏది చూస్తే కన్నీరు రావాలా? ఏది చూస్తే మనస్సు ఆగిపోవాలా? ఏది చూస్తే హృదయం ఆగిపోవాలి? వాట్ ఎగ్జాక్ట్లీ మీనింగ్ ఆఫ్ దట్? యేసుక్రీస్తు యొక్క సింహాసనం, ఆయన స్తుతించినప్పుడు, ఆయన త్యాగము, ఆయన ప్రేమను చూసినప్పుడు వచ్చే కన్నీరు దట్స్ వెరీ ప్రామినెంట్ అండి. ఈరోజు మనం ప్రార్థనలో చాలామంది ఏడ్చారు. రోజు కొంతమంది ఏడుస్తూ ఉంటారు, అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. యేసు ప్రభు జంగ నా కోసం త్యాగం చేశాడు, ఆయన అంటే నాకు ప్రేమ అని ఏడుస్తారా? నన్ను వాడు తిట్టాడు, వీడు నిందేశాడు, వాడు నన్ను అవమానపరిచాడు, నన్ను ఇట్లా అన్నాడు, వాళ్ళు ఇట్లా, ఎందుకు ఏడుస్తారు? అంత క్రైస్తవులు దేవుని సన్నిధిలోకి వచ్చి ఎందుకు ఏడుస్తారు చెప్పండి? ఎవడు కూడా అబద్ధాలు ఆడదు. చెప్పండి, ఎందుకు ఏడుస్తారు? ఏం గుర్తుకొచ్చి ఏడుస్తారు? ఏం గుర్తుకొచ్చి ఏడుస్తాం? అవమానం, నింద, సమస్యలు, శ్రమలు తట్టుకోలేకపోతున్నాం, ఇలాంటి కష్టాలు నా వల్ల అవ్వట్లేదా అనే బాధ ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో టీయర్స్ విల్ కమ్ అవుట్. బట్ దట్స్ నాట్ ద పవర్ఫుల్ టీయర్స్. సో ఆరాధన అనేది యూ హ్యావ్ టు ఐడెంటిఫై అండ్ ఫోకస్ జీసస్ క్రైస్ట్. ఈరోజు అట్టి ఆత్మ మీ అందరి పైన కలగజేయబడును గాక. స్పిరిట్ ఆఫ్ వర్షిప్ బిగన్ టు కమ్ అపాన్ యు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ప్రాబ్లమ్స్లో మీరున్నా ఒకే ఒక వర్డ్ థ్యాంక్ యూ జీసస్ అనగలుగుతారా? ఇఫ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పవర్ యూ విల్ సీ వాట్ ఈస్ గాడ్ గోయింగ్ టు డూ. దేవుడు ఏం చేయబోతున్నాడో మీరు తొందరగా చూడబోతున్నారండి. ఐ ప్రొక్లెయిమ్ అండ్ ఐ ప్రొఫెసర్. హల్లెలూయా. వాట్ కైండ్ ఆఫ్ ఎ సఫరింగ్. నీ హృదయం బటన్తో, ప్రెషర్తో పిండేసినట్టు అయిపోయినా కానీ ఏం దేవుడో ఏమో అంటున్నారా? థ్యాంక్ యూ జీసస్, నో ప్రాబ్లమ్, ఐ హ్యావ్ స్టిల్ హోప్ అండ్ ట్రస్ట్ ఇన్ యూ అనే ఆ వర్డ్ని బట్టి ఏంజల్స్ ఆనందిస్తాయండి. ఆల్ ఏంజల్స్ విల్ కమ్ టు యూ బికాస్ ఆఫ్ యువర్ ప్రైజింగ్ గాడ్ ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ ఫ్రమ్ యువర్ స్పిరిట్. నీ హృదయం నుంచి, నీ ఆత్మ నుంచి ఎప్పుడు ఆరాధిస్తున్నాం దేవుణ్ణి, నీ ప్రెషర్, నీకున్న టెన్షన్స్, స్ట్రెస్ అంతా కూడా నీ మైండ్ పై, నీ హార్ట్ పై పడుతున్నప్పుడు మనస్ఫూర్తిగా అనగలుగుతారా థ్యాంక్ యూ జీసస్ అని? ఐ హ్యావ్ దట్ గట్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అదే గట్స్ నీపై ఉంటే ఖచ్చితంగా అనాయింటింగ్ నీపై వస్తుందండి. త్వరలో ఆ గ్రేస్ నీపై వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అండర్స్టాండ్? అర్థమవుతుందా? ఆ లెవెల్ ఆఫ్ కాన్సెప్టివ్ వర్షిప్ మన అందరం
చేద్దామా ఈరోజు నుంచి అయినా కనీసం? ఏం గుర్తుకొస్తే నీ కన్నీరు రావాలా? ఏం గుర్తుకొస్తే? ఒకడు తిట్టాడని కాదు, అరే వాడిని నేను బలపరచలేకపోతున్నానే అని ఆ కాన్సెప్ట్తో నీ కన్నీళ్ళు వస్తే హౌ కమ్ గాడ్ స్ట్రెంగ్త్ నెవర్ మేనిఫెస్టెడ్? ఎందుకు ఆయన బలం నీలో పనిచేయదండి? పనిచేస్తుంది. కానీ అందరం దేనికోసం ఏడుస్తున్నాం, అందరం దేనికోసం దుఃఖపడుతున్నాం, అందరం దేనికోసం ప్రయాసపడుతున్నాం? అరే నన్ను వాడు ఇట్లా అన్నాడు, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. భర్త భార్య దగ్గరికి వెళ్ళి నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకోవడం కాదు, ఎలా వర్షిప్ చేయాలో అర్థం చేసుకోండి. అండర్స్టాండ్ ద ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఈరోజు స్టార్ట్ చేస్తారా మరి కనీసం? అసలు ఆ బర్డన్ ఉందా? యేసు ప్రభువుని తలుచుకోగానే ఎవరికి వస్తే తెలుసు కన్నీళ్ళు? అసలు వస్తాయా? ఏం తలుచుకుంటే కన్నీళ్ళు వస్తాయి అందరికీ చెప్పాలా? అంటే నీ ఆత్మ దేంతో ముడిపడింది? కష్టాలు, బాధలు, నిందలు, శ్రమలు. అలా తలుచుకున్నప్పుడు ఏడవకండి అనట్లేదు, కానీ యేసు ప్రభువుని తలుచుకున్నప్పుడు ఎందుకు రావట్లేదు ఆ పవర్? కష్టాలు తలుచుకున్నప్పుడు ఎందుకు వస్తున్నాయంటే నీ ఆత్మ అంతా దేని మీద శ్రద్ధ కలిగి ఉంది? కష్టాలపైన కలిగి ఉంది. సో ఈరోజు మీరు చేసే ఆరాధన ఫ్రమ్ ద కింగ్షిప్ నుంచి రావాలి అని అంటే జీసస్ క్రైస్ట్ కోసము మీరు ఆరాధన చేయండి. జీసస్ క్రైస్ట్ని బట్టి ఆయనని స్తుతించండి. వర్షిప్ హిమ్. ఆయన చేసే దాన్ని బట్టి మీరు ఆయనను ఆరాధించకండి, ఆయన ఎవరై ఉన్నారో దాన్ని బట్టి ఆరాధించండి. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఆయన చేసే దాన్ని బట్టి ఎవరు కూడా ఆయనను ఆరాధించకండి, ఆయన ఎవరై ఉన్నారో దాన్ని బట్టి ఆరాధించండి. వర్షిప్ హిమ్ ఈజ్ హూ ఈస్. అందరికీ అర్థమవుతుంది అనుకుంటా. ఈరోజు ఇలాంటి స్తుతి దేవునికి మీరు ఇవ్వండి. స్తుతి అర్పణ, స్తుతి యాగము దేవునికి ఇస్తే, మనస్ఫూర్తిగా హృదయార్పణ దేవునికి ఇచ్చినప్పుడు ఆయన నుండి కలగజేయబడుతున్న అనాయింటింగ్, ఆయన నుంచి కలగజేయబడుతున్న రాజాధికారం, రాజాభిషేకం మీ పైన దేవుడు ఒక కిరీటం రూపంలో ఖచ్చితంగా ధరింపజేస్తాడు. ఐ హ్యావ్ దట్ విజన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ దర్శనం మీ పట్ల నాకు ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ద లైట్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ గాడ్, నీలో ఉన్న వెలుగుని నువ్వేం చేయాలి? ఇప్పుడు దాచిపెట్టుకోవాలా? ప్రకాశింపజేయాలి? ఇట్ హ్యాస్ టు బి షైన్, ఇట్ హ్యాస్ టు బి షైన్. హల్లెలూయా. ఎంతమంది ప్రకాశించబడుతున్నారు? ఎక్కడ ప్రకాశించబడాలి చెప్పండి? ఎక్కడ సంఘంలో కాదు ప్రకాశించబడాల్సింది, సంఘం వెలుగు ఆల్రెడీ. కుటుంబంలో కాదు ప్రకాశించబడాల్సింది, కుటుంబం ఆల్రెడీ వెలిగే. ఎక్కడ? లోకం అనేది చీకటి, లోకంలో ప్రకాశించబడాలి. ఈరోజు నీ వెలుగును నువ్వు దాచిపెట్టుకోకుండా నువ్వు ప్రకాశించాలనేదే నా ప్రార్థన అండి. ఎక్కడ ప్రకాశించాలి? మళ్ళీ సంఘంలోనా, లోకంలోనా? అందరూ దేనికి ప్రయాసపడతారు? సంఘంలో పేరు రావాలని, రకరకాల ఫేమ్ రావాలి. నెవర్ యూ కెన్ బీ షైన్డ్ ఇన్ ద చర్చ్ బికాజ్ చర్చ్ బిలాంగ్స్ టు ద కింగ్డమ్ ఆఫ్ లైట్. ఎక్కడ ప్రకాశించాలి మన వెలుగు? చీకట్లో. చీకటి అంటే ఏంటిది? లోకం. ఈరోజు ఆ బలాన్ని మీకు దేవుడు ఇచ్చునుగాక. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. ఆ సామర్థ్యం తీసుకోండి. రెడీ ప్రిపేర్ ఫర్ దట్. దేవుడు ఆ స్థాయిని సంఘానికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎవడు తీసుకోపోతున్నాడు ఆ స్థాయిని అంతా? లోకంలో ఉన్న చీకటిమయుడు, పాపిష్టోడు ఆ మహిమను తీసుకోపోతున్నాడు. ఈరోజు ఆ మహిమంతా ఎవరికి ఇచ్చాడు? దేవుడు మనకిచ్చాడు. మనం దాన్ని వాడుకోలేకపోతున్నాం. ఎందుకంటే కష్టం రాగానే మనం మారిపోతున్నాం. సంతోషంగా ఉంటే ఒకలాగా, కష్టం ఉంటే ఒకలాగా. మనిషి నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఆ మనిషిని మనం వేరు చేసేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సో వేరు అయిపోయేది మనిషి కాదు, నీ హృదయం. యు ఆర్ ఆల్రెడీ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ యువర్ హార్ట్ దట్ బిలాంగ్స్ టు అనదర్ మ్యాన్. ఈరోజు అర్థం చేసుకోండి. ఈ వాక్యం మీకు ప్రశస్తమైనదిగా మీ లైఫ్లో రిసీవ్ చేసుకోండి. 100% నేను చెప్తున్నాను కదా, ఆయన మహిమ మీ పైన ఖచ్చితంగా తేజరిల్తుందండి. ఆయన మహిమ ఖచ్చితంగా మీపై ప్రకాశింపజేస్తాడు దేవుడు. ఈ వాగ్దానము అతి త్వరలో మీరు ఎక్స్పీరియన్స్ అవుదురు కాక, బై గ్రేస్ అండ్ బై పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్తుతులపై దేవుడు ఆసీనుడై ఉన్నాడు? హల్లెలూయా. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు దేవుణ్ణి మనిషిగా స్తుతించకండి, హీలర్గా స్తుతించండి.
స్వస్థపరిచే వాడిగా దేవుని స్తుతించాను. ఎందుకంటే స్వస్థపరిచే తత్వము మనిషిదా దేవుడిదా? సో దట్ దేవుడిది కాబట్టి ఆ స్వస్థపరిచే వాడిగా నువ్వు దేవుని స్తుతిస్తే నీకు ఆరోగ్యం వస్తుంది. 1 అండ్ 2 నువ్వు చేసే స్తుతుల మీద ఆ స్వస్థపరిచేవాడిగా చేసావు కనుక దాని మీద దేవుడు ఆశీనుడై ఉంటాడు. ఈ ఒబ్లిగేషన్ని అర్థం చేసుకోండి. హల్లెలూయా. సో ఇంకా దేనిగా మీరు ఆయన స్తుతించాలనుకుంటున్నారు? ఆలోచిస్తారా? ఫస్ట్ అది ఆలోచన ఉందా? ఇంకా మనిషిలాగానే స్తుతిస్తారా? ఈరోజు స్వస్థపరిచే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, రాజులు ఇక్కడ ఉన్నారు, ప్రవక్తలు ఇక్కడ ఉన్నారు, సేవకులు ఇక్కడ ఉన్నారు, సొసైటీ పరంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ ఉన్నారు, రకరకాల అభిషేకం కలిగిన అభిషక్తులు ఇక్కడ ఉన్నారు. ఐ సీ ద లైట్ ఇన్ యూ, బట్ అది ప్రకాశించబడట్లేదు. మీలో వెలుగుందా? ఉంది. లేదంటారా? ఉంది. యూ హ్యావ్ లైట్. పక్కవాడితో చెప్పండి, నీకు వెలుగుందని చెప్పండి. పలకండి. రైట్. ఉందా లేదా మనలో? ఎక్కడి నుంచి వస్తుంది ఆ వెలుగు? ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ గాడ్స్ లైఫ్. ఈరోజు మనమంతా వెలుగును ఏం చేయాలి? ప్రకాశింపజేయాలా? లేకపోతే ఆ వెలుగును అలా దాచిపెట్టుకొని స్తుతించాలా? God is expecting the worship from the light bearer, not light. దేవుడు ఎవరి నుంచి స్తుతులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ద వన్ హూ క్యారీస్ లైట్ కాదు, ద వన్ హూ బేర్స్ ద లైట్. ఆ వ్యక్తి నుంచి గాడ్ ఎక్స్పెక్టింగ్ ద వర్షిప్. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రేయర్ చేద్దామా? అయ్యా, నాలో నువ్వు పెట్టిన వెలుగును నేను ప్రకాశింపజేయాలి. ఎక్కడ చేద్దాం అది? సాక్షాలు సంఘంలో కాదు చెప్పడం, ఇక్కడ చెప్పాలా? చెప్పాలి, లోకంలో చెప్పాలా? నాకు అద్భుతమైంది, నాకు దేవుడు ఆ కార్యం చేశాడు, ఈ కార్యం చేశాడు, మన సహోదరులు సహోదరులతో నీ చెప్పడం ఓకే, బట్ ఎక్కడ నీ వెలుగు ప్రకాశించబడుతుంది? ఎక్కడ? చీకట్లో. ఎగ్జాక్ట్ చీకటి అంటే అర్థం ఏంటి? లోకం. అక్కడికి వెళ్ళి నీ సాక్ష్యాన్ని పంచుకోండి. ఆ స్థానానికి వెళ్ళి నీ టెస్టిమోనీని అక్కడ ప్రవచించండి. హల్లెలూయా, హల్లెలూయా. సో అర్థమైంది ఈ కాన్సెప్ట్? చేస్తారా వర్షిప్? ఆర్ ఎల్స్ ప్రేయర్ చేస్తారా ఈ వర్షిప్ రూపంలో? ఎంతమందికి అర్థమై ఈ విధంగా చేస్తారు ఇప్పటి నుంచి? సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని కష్టం ఉన్నా నువ్వు దాన్ని వాడుకోవాలా? లేకపోతే అది అనుభవిస్తూ అలానే భరిస్తూ ఉండాలా? యూజ్ దాట్. తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుక తన ఆస్తిని కుమారునికి ఇచ్చాను అని ఉంటుంది వర్డ్స్. ఒకసారి చదుదాం. జాన్ చాప్టర్ 3 లాస్ట్ వర్డ్స్ అనుకుంటా. యోహాను 3వ అధ్యాయం చివరి 2 అధ్యాయాలు చదవండి. యోహాను సువార్త 3:34, 35, 36 చదవండి. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. వెయిట్. సో తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి సమస్తాన్ని అప్పచెప్పాడు. కుమారుడు తండ్రిని ప్రేమిస్తున్నాడు కాబట్టి కాదు, తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి సమస్తాన్ని అప్పచెప్పాడు. మీ అందరికీ సమస్తాన్ని అప్పచెప్పాడు, కానీ అది చూపించలేకపోతున్నారు. ఎందుకంటే యు ఆర్ నాట్ రెస్పాండింగ్ టు ద లవ్ ఆఫ్ గాడ్. దేవుడు మీ అందరినీ ప్రేమిస్తున్నాడండి, బట్ అందరూ ప్రేమను అనుభవించట్లేదు. కొద్దిమంది మాత్రమే ప్రేమను అనుభవిస్తున్నారు. వాళ్ళు మాత్రమే సమస్తాన్ని చూపించగలుగుతారు. ఈ రోజు నుంచి అనాయింటింగ్ మొదలవుతుంది. ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. కుమారుడు తండ్రిని ప్రేమిస్తున్నాడు కాబట్టి తండ్రి సమస్తాన్ని అప్పచెప్పట్లేదు. అర్థం చేసుకోండి. ఈరోజు నువ్వేదో చేస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించట్లేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. మన పని ఏంటి తెలుసా? తిరిగి దేవుణ్ణి ప్రేమించడం అనేది సెకండరీ, బట్ ప్రైమరీ ఏంటంటే కనీసం దేవుడు చూపిస్తున్న ప్రేమకు రెస్పాండ్ అవ్వండి. ఈ సృష్టి రెస్పాండ్ అవుతుంది, గాలి రెస్పాండ్ అవుతుంది, అగ్ని రెస్పాండ్ అవుతుంది, అన్ని చెట్లు ఎవ్రీథింగ్ రెస్పాండ్ అవుతుంది దేవుని ప్రేమకు. రెస్పాండ్ కానివాడు ఎవడండి? మనిషి. అందుకే ఈ కెనాట్ షో వాట్ గాడ్ హెస్ గివెన్ ఇన్ టు హిమ్. దేవుడిచ్చింది ఆయన చూపించలేకపోతున్నాడు. ఈరోజు మనం చేసేదాన్ని బట్టి దేవుడు మనల్ని సమస్తాన్ని మనకు అప్పచెప్పట్లేదు. ఎందుకు అప్పచెప్పాడు సమస్తాన్ని మనకు? చెప్పండి. ఇప్పుడు
నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా, లేకపోతే దేవుడు నిన్ను ప్రేమిస్తుండు కాబట్ట? దేవుడు నిన్ను ప్రేమిస్తుండు కాబట్టి సమస్తాన్ని నీకు అప్పచెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పచెప్పిన సమస్తాన్ని చిన్న కుమారుడు ఏం చేశాడు? ఆస్తిని అడిగేసి బయటికి వెళ్ళాడు. ఆస్తినంతా పాడు చేశాడా లేదా? చేశాడా లేదా? పాడు చేశాడు. మళ్ళీ తిరిగి బుద్ధి వచ్చి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత తండ్రి, అరే నేను ఇచ్చిన ఆస్తి నువ్వు పొడగొట్టుకున్నావు, పాడు చేసావు కనుక ఇంకా నేను ఆస్తిని ఇవ్వను అని అన్నాడా, లేకపోతే సమస్తాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చాడా? ఎందుకు? కుమారుడు తండ్రిని ప్రేమించే దాన్ని బట్టి కాదు దీవెన, తండ్రి కుమారుని ప్రేమించే దాన్ని బట్టి ఆశీర్వాదం. ఈ నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోకండి. హల్లెలూయా. అందుకే ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో నీ కన్నులలో కన్నీళ్ళు వస్తాయి. ఎందుకు? హీ ఈజ్ లవింగ్ మీ, దట్ మేక్స్ మీ టు కమ్ ఇన్ టు ద ప్రజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నన్ను ప్రేమిస్తాడు కాబట్టి నన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ లోకంలో నన్ను గొప్పగా చేస్తాడు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మతో నన్ను నింపుతాడు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ధనాన్ని నేను సంపాదించగలుగుతాను. సాతానికి చెప్పండి ఆ మాట, వాడు నిన్ను ఏమీ చేయలేడండి, ఏమీ చేయలేడు. ఈ కెనాట్ హ్యావ్ ద పవర్ టు టచ్. హల్లెలూయా. బికాస్ వాడికి ఏం చూపిస్తున్నావు? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని సాక్ష్యాన్ని వాడికి చూపిస్తున్నావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనే సాక్ష్యాన్ని సాతానికి చూపిస్తే నువ్వు నాశనం అయిపోతావు. వాడు ఖచ్చితంగా నిన్ను టెంప్ట్ చేస్తాడు. హల్లెలూయా. ఒకసారి అందామా, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నమ్ముతున్నారా? మైండ్లో, హార్ట్లో, స్పిరిట్లో, అన్ని రెలమ్స్లో నమ్ముతున్నారా? ఈరోజు నేను దీవెనకరంగా ఉన్నానంటే వై? బికాస్ గాడ్ ఈజ్ లవింగ్ మీ. రేపటి రోజు నా భవిష్యత్ ఆశీర్వాదంగా ఉంది. ఇట్స్ ఫైనల్ బికాస్ గాడ్ ఈజ్ లవింగ్ మీ. ఆ స్టెప్ మీద నువ్వు దేవుని స్తుతించు. దేవుని యొక్క ప్రియుడిగా దేవుని స్తుతిస్తే దేవుని ప్రేమ మీద రాజుగా నేను అభిషేకిస్తాను. గాడ్ ఈజ్ అనాయింటింగ్ యూ యాజ్ ద కింగ్ ఓవర్ ద రెమ్స్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎలా స్తుతించాలి? ఇప్పుడు వన్ ఆఫ్ ద డైమెన్షన్లో సాధారణమైన వ్యక్తిగా కాదు. యూ హ్యావ్ టు వర్షిప్ గాడ్ యాజ్ అ లవర్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. దేవుని యొక్క ప్రేమికుడిగా దేవుణ్ణి ఆరాధిస్తే దేని మీద అభిషేకం పొందుతావు? నువ్వు ఆయన ప్రేమ మీద అభిషేకం పొందుతావంట. ఒక్కసారి ఆ ప్రేమ మీద అభిషేకం వస్తే యూ విల్ రిలీజ్ ద లవ్ ఆఫ్ గాడ్ అపాన్ ద పీపుల్స్ లైఫ్. అనాయింటింగ్ అంటే ఏం చేస్తుందండి? అనాయింటింగ్ అంటే ఏం చేస్తుంది? ప్రజలకు ఇస్తూ ఉంటుంది అభిషేకం. ఎక్కడ నడిపించాలి, ఏ వ్యక్తిని ప్రేమించాలి, ఎవ్రీథింగ్ విల్ బి గైడ్ బై ద అనాయింటింగ్. సో అభిషేకం మీ పైన రావాలంటే దేవుని ప్రియుడిగా ఆయనను స్తుతించు, ఆరాధించు. ఈరోజు ఈ వాక్యం అర్థమై ఏ విషయంలో నువ్వు రాజ్యాధికారం పొందుకోవాలనుకుంటున్నావో అలాంటి వాడిగా నువ్వు దేవుని స్తుతించు. ఆ విషయంలో నీకు రాజాధికారం, రాజాభిషేకాన్ని దేవుని నీ తలపై పోస్తాడండి. ఇట్ విల్ కమ్ టు పాస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సౌలుగా దేవుని స్తుతించాడు. యెహోషువగా దేవుని స్తుతించాడు. హల్లెలూయా. మరి ఈరోజు మీరు దేనిగా ఉండి, ఏ పొజిషన్డ్గా ఉండి దేవుని స్తుతిస్తున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఇప్పటి వరకు అలాంటి వాడిగానే, మనిషిగానే దేవుని స్తుతించిన వాడివైతే కనుక ఈరోజు డైమెన్షన్స్ చేంజ్ చేయండి. God is going to give you the blessings that you never seen in your past life. ఇప్పటి వరకు చూడని ఐశ్వర్యం, ఇప్పటి వరకు చూడని పరిశుద్ధాత్మ అద్భుత కార్యాలు ఇక ముందు మీరు చూడబోతున్నారని దేవుడు ప్రవచిస్తున్నాడు. బై ద స్పిరిట్ ఆఫ్ ప్రొఫెసీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతులలో రాబడి నీకు కలుగుతుంది. నీ హృదయంలో ఆయన అభిషేకం నీకు వస్తుంది. నీ మనస్సులో దేవుని ఆలోచన, దేవుని సంకల్పం నీలో మొదలవుతుంది. యూ విల్ రిఫైన్ యువర్ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. ఇలాంటి అభిషేకం మన తలలపైన దేవుడు ఖచ్చితంగా దారపోయబోతున్నాడు. ఈ శక్తిని, ఈ బలాన్ని మనం రిసీవ్ చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎలాంటి ప్రాబ్లం మీకు ఎదురైనా ఒక్క కార్యం, అయ్యా నీకు స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఎప్పుడన్నా ఆ వర్డ్, ఎప్పుడన్నా అలా వర్డ్. సమస్య పోయిన తర్వాత కాదు,
ఎప్పుడు విత్తాలి ఆ వర్డ్. సమస్య పోయినాకైనా ఉన్నప్పుడు కూడా ఎంతమంది అనగలుగుతారు? అండ్ వన్ సెకండరీ, ఎంతమంది మీ సమస్యలను బట్టి ఏడవటం ఎంతవరకు అయింది కదా, ఇప్పటి నుంచి ప్రేయర్లో ఎంతమంది రిపెంటెడ్గా, ఎంతమంది దేవుడితో సావాసం చేస్తున్నప్పుడు మన కన్ను నుంచి కన్నీళ్ళు కారుతాయో అది కూడా మీరు రికగ్నైజ్ చేసుకోండి. జ్ఞానోదయము అవ్వకుండా నువ్వు ఏది చేసినా అది పనికిరాని వ్యవస్థగా మార్చబడుతుంది. సో నువ్వు ఏది చేయాలనుకున్నా నీ మనసు ఫస్ట్ జ్ఞానోదయం అవ్వాలి, నీ హృదయం జ్ఞానోదయం అవ్వాలి, ఎన్లైట్మెంట్ అవ్వాలి. హల్లెలూయా. మా బంధువులు చాలా మంచివాళ్ళు అని నమ్ముతారు. ఏం అవ్వలేవాడు? జ్ఞానోదయం అవ్వలే. ఎప్పుడు అవుతాడు? ఆ బంధువులు వచ్చి 10 దెబ్బలు వేస్తే అప్పుడు జ్ఞానోదయం అవుతాడు. వేసేదాకా అవసరమా మీకు? దెబ్బలు కొట్టేంతవరకు అవసరమా? ముందే అవుతే అలాంటి సమస్యలు నీకు తలెత్తవని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ ఎన్లైట్మెంట్ అనేది మనందరికీ రావాలని నేను ప్రార్థిస్తున్నాను. అండ్ ఆల్సో మనం చేసే స్తుతులు, మనం చేసే ఆరాధన, దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఎలాంటి వాడిగా నువ్వు ఉండి స్తుతిస్తున్నావో అదొక్కసారి అవగాహనతో ఆలోచించండి, ప్రార్థన చేయండి. అలాంటి విషయంలో నిన్ను రాజుగా దేవుడు అభిషేకిస్తాడు. ప్రియుడిగా దేవుణ్ణి ఆరాధిస్తే దేని మీద అనాయింటింగ్ ఇస్తాడు దేవుడు? చెప్పండి. క్రీస్తు ప్రియమైన వారిగా మీరు దేవుణ్ణి ఆరాధిస్తే దేని మీద అనాయింటింగ్ మీకు వస్తుంది? యూ హ్యావ్ అనాయింటెడ్ ఓవర్ ది లవ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వర్షిప్ లైక్ ఎ కింగ్, యూ విల్ బికమ్ ద మేకర్ ఆఫ్ ద కింగ్. దేవుడు ఆ పోషణ, ఆ అనాయింటింగ్ నీకు ఇస్తాడు. సో రాజుగా దేవుని స్తుతించాలంటే రాజు అవ్వాల్సిన అవసరం లేదు, రాజు యొక్క మైండ్ సెట్ నీకు ఉండాలి. హల్లెలూయా. దావీదు రాజుగా అభిషేకించలేదు, రాజు యొక్క మైండ్ సెట్ని కలిగి దేవుని స్తుతించాడు. దాట్స్ మేక్ హిమ్ టు బికమ్ ద కింగ్. హల్లెలూయా. ఈరోజు పేదరికం అనే మైండ్ సెట్ యేసు నామములో బంధించబడును గాక. అదంతా నీ నుంచి వెళ్ళిపోను. ఒక్కసారి లార్డ్ జీసస్ అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా నీ గుర్తు రావాలా, ఆయన ప్రజెన్స్ నీపై రావాలా. రాకపోతే యు ఆర్ నాట్ కనెక్టెడ్ ఇన్ ద స్పిరిట్. సో దయచేసి ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా, ఎలాంటి ప్రెషర్లో ఉన్నా, జస్ట్ గివ్ థ్యాంక్స్ టు జీసస్. ప్రెషర్లో ఉన్నప్పుడు, ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయకండి, నేనే చెప్తున్నాను మీకు. ఎందుకంటే మానసిక స్థితి అటు ఇటు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే అన్ని పనికి మాలినవే ప్రార్థన చేస్తాను. నేను చచ్చిపోతే బాగుండు, నాకెందుకో ఈ జీవితం అని. అందుకే ఏం చేయాలి ఆ టైంలో? ఏం చేయాలి ఆ టైంలో? స్త్రీలారా చెప్పండి, ఏం చేయాలి? ఏం చేయాలి? డిప్రెషన్లో ఉన్నప్పుడు ప్రార్థన ఎలా ఉంటుంది చెప్పండి? ఏం బతుకో ఏమో నాది అని అంటారా లేదా? చచ్చిపోతే బాగుండు, నా లైఫే ఇది, నాకు ఇంకా నా లైఫ్ ఎప్పటికీ సెట్ కాదు. అందుకే అలాంటి డిప్రెషన్ టైంలో దేవునికి ప్రార్థన చేయకండి. ఏం చేయాలా? స్తుతించాలా. స్తుతిస్తే యూ విల్ ఎంటైటిల్డ్ అండ్ ఎన్లాంటెడ్ ఇన్ ద స్పిరిచువల్ రెమ్. ఒక రెలంలోకి నువ్వు వచ్చి దేవుని ప్రేమించగలిగే సామర్థ్యం నీకు మళ్ళీ దేవుడు ఇస్తాడు. స్తుతించకుండా ప్రార్థనలోనే ఉన్నారా, సాతానుతో నింపబడతావు నువ్వు. అప్పుడు ప్రార్థనలు ఏమని ప్రవచిస్తావు? ఏమని ప్రవచిస్తారు చెప్పండి? ముఖ్యంగా స్త్రీలు ఏమని ప్రవచిస్తారు? మీకు బాగా బాధ వచ్చినప్పుడు, ఎవరో నువ్వు ఎక్కువ ఎవరినైతే ప్రేమిస్తావో అలాంటి వ్యక్తిని ఏమన్నా ఇబ్బంది చేసినప్పుడు నీకేమొస్తుంది? నీకు ఎలాంటి ప్రార్థన వస్తుంది? నీ మైండ్లో ఎలాంటి ఆలోచనలు వస్తాయి? ప్రార్థనలో ఉన్నప్పుడు ఎప్పటికీ కూడా ఏమొస్తాయి? అన్నీ తెలుసు, ఏం తెలియనంటే ఆ మాయకులాగా ఫేస్ పెడతా. ఏమొస్తాయి చెప్పండి? డిప్రెషన్ ఉన్నప్పుడు ప్రార్థన ఎలా ఉంటుంది చెప్పండి? ఏంది తేవా నా బతుకు ఇదేనా, నువ్వు ఉన్నావా, అసలు నువ్వు లేవనుకుంటున్నాను నేను. మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నావు? దేవుడితో మాట్లాడుకుంటే ఏమని మాట్లాడతాం? దేవుడిని నువ్వు ఉన్నావా అని. మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నావు? దేవుడితో. అంటే అవిశ్వాసానికి విశ్వాసానికి మధ్యలో బ్రిడ్జ్ కట్టుకొని దాని మీద నడుస్తున్నావు నువ్వు. ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. అందుకే డిప్రెషన్లో ఉన్నప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? అందరం కూర్చొని ప్రార్థన చేద్దామా? పాటలు పాడండి, స్తుతించండి, ఘనపరచండి దేవుణ్ణి. దేవుని ఒక మహిమతో ఆయనను ఆరాధించండి. అప్పుడు ఏమొస్తుంది? ఒక రిలం నీకు చేంజ్ అవుతుంది. ఆ రిలం చేంజ్ అయినప్పుడు నీ హృదయానికి ఏమొస్తుంది? శాంతి, సమాధానం వస్తుంది. శాంతి వస్తుంది కానీ ఏం రాదు? జవాబు రాదు.
శాంతి వస్తుందంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ప్రణాళిక నా మీద ఉంది. ఎప్పుడైతే ఇది అండర్స్టాండ్ అవుతుందో నీకు ఫెయిత్ పెరుగుతుంది. అప్పుడు ప్రార్థన చేయండి, అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ఇదంతా ప్రాసెస్ ఏం చేయడానికి? మనకి విశ్వాసము రావడానికి. ఒకవేళ డిప్రెషన్లో కూడా నీకు ఫెయిత్ ఉందంటే అసలు ఈ ప్రాసెస్ అవసరం లేదు. యూ విల్ డైరెక్ట్ కనెక్ట్ టు ద లార్డ్ జీసస్. హల్లెలూయా. ఈరోజు మరి ఏ ప్రణాళిక మన మీద ఉంది? మీ అందరికీ ప్లాన్స్ ఉన్నాయి, కానీ మనందరి మీద ఇంకొక ప్లాన్ ఎవరు పెట్టుకున్నారు చెప్పండి? గాడ్ ప్లాన్ మన మీద ఉందా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా? ఇంకొకరికైనా డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉందా? దేవుడు నన్ను ప్రేమించట్లేదు. దేని బట్టి అంటాం ప్రేమించట్లేదు అని? కష్టాలు, శ్రమలు, నిందలను బట్టి దేవుడు నన్ను ప్రేమించట్లేదు అని అంటాం. హల్లెలూయా. ఎంతమందికి ఓపిక, నిరీక్షణ ఉందండి నా సమయం ఒకరోజు వస్తుందని? ఉందా? ఆ సమయము తొందరగా రావాలంటే నువ్వు సమయం దగ్గరికి తొందరగా వెళ్ళాలి. సమయం ఎప్పుడు ముందుకు రాదు, నువ్వే తొందరగా వెళ్ళాలి. ఎంతమంది నమ్మకం ఉంది? వన్ డే మై డే విల్ కమ్ ఆఫ్టర్ హోలీ స్పిరిట్. నమ్మకం ఉందా? చర్చ్ ఎప్పటికి ఇలానే ఉంటుందా చెప్పండి? చర్చ్ ఎప్పటికి ఇలానే ఉంటుందా? పోయిన వారం చెప్పాను, 2 సంవత్సరాల ముందు చర్చ్ ఎలా ఉంటుందో చూడండి. అది చూసినప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి బాధపడాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్ ఆల్రెడీ నీకు తెలిసిపోయింది కాబట్టి. అందుకే నాలో ఉన్న హోలీ స్పిరిట్ నాకు ఫ్యూచర్ని చూపిస్తే ఇంకా ప్రాబ్లం ఏముంది? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికి ఇలానే ఉంటుందా చర్చ్? కొన్నిసార్లు అంటూ ఉంటా, గోడలైనా మారితే కానీ మంచి జీవితాలు మారాయని. మార్చుకుందామా లేదండి మన జీవితం? మన మైండ్ సెట్ మార్చుకుందామా లేదా? ప్రార్థన విధానం మార్చుకుందామా లేదా? గొప్పగా ఆలోచించడం స్టార్ట్ చేద్దామా లేదా? ఇంకా అలానే ఆలోచిద్దామా? హల్లెలూయా. సమస్యలను ఏం చేద్దాం? వాడుకొని మనం గొప్పగా అవుదామా లేదా? కష్టాలను ఏం చేద్దాం? అణిచివేద్దామా? దాన్ని వాడుకుందామా? ఇట్స్ ఆపర్చునిటీ, గ్రాబ్ దట్ ఆపర్చునిటీ. హల్లెలూయా. సో ఈరోజు ప్రార్థన చేద్దాం ఆ విధంగా. ఫాదర్, లెట్ యువర్ ప్లాన్ బి రివీల్డ్ అంటు మీ. నీ ప్రణాళిక, నీ ఉద్దేశంలో నాకు తెలియాలి. నీ లైఫ్లో జవాబు రావట్లేదు, నో ప్రాబ్లం. బట్ ఏమొస్తుంది? ప్రార్థన చేసినప్పుడు శాంతి, సమాధానం నీ మనస్సుకు వస్తూ ఉంది. ఇట్స్ డన్. ప్రేయర్ చేసినప్పుడు హ్యాపీగా అనిపిస్తుందా? ఇట్స్ డన్. ప్రేయర్ చేసినప్పుడు ఆన్సర్ లేదు, బట్ పీస్ఫుల్గా ఉందా? ఇట్స్ డన్. గాడ్ హెస్ ఎ ప్లాన్ ఫర్ యూ. దేవుడు నీ పైన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడండి. నమ్ముతున్నారా? If you believe, that is going to come upon your life in the name of Jesus. అభిషేక రూపంలో మీ అందరి తలల పైన ఆయన ఉద్దేశములు రాబోతున్నాయని ప్రవచిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో నిలబడి ఏం ప్రార్థన చేస్తారు ఇప్పుడు? నీ వెలుగును ఎక్కడ ప్రకాశింపజేయాలి? నీ సమస్య చీకట, నీకు వెలుగా? నీకున్న బాధ నీకు వెలుగా, చీకట? చీకటే. నీకున్న కష్టాలు నీకు వెలుగునా, చీకట? చీకటి. ఆ చీకటి ఎందుకుందో తెలుసా? నీ వెలుగు ప్రకాశింపజేయడానికి. దట్స్ ఎగ్జిస్టెన్స్ ఫర్ యువర్ ప్రూఫ్ టు బి ఎన్లైటెన్డ్. హల్లెలూయా. ఆ చీకటి ఎందుకు వస్తుంది పదే పదే? అరే నీలో వెలుగును బయటికి తీయడానికి అది వస్తుంది. మీకు అర్థం కావట్లేదు. ఎంతసేపు నా కష్టాలు ఉన్నాయి, నాకు సమస్యలు ఉన్నాయి, నాకే ఎందుకు వస్తున్నాయి, నాకే ఎలాంటి ప్రాబ్లం ఎందుకు వచ్చిందని అంటే నీకే అలాంటి వెలుగుంది కాబట్టి. నీకే అలాంటి వెలుగుంది కాబట్టి యూ హ్యావ్ దట్ లైట్. హల్లెలూయా. అందరికీ రోగాలు లేకపోవచ్చు, బట్ నీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్, శారీరకంగా అనారోగ్యం అయిపోతున్నావు. ఎందుకనంటే యూ హ్యావ్ లైట్ టు హీల్ ద హోల్ వరల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ ప్రపంచంలో ఉన్న కొంతమందిని నువ్వు స్వస్థపరిచే ఆ వెలుగు నీలో ఉంది కాబట్టి నీ శరీరం కొన్నిసార్లు అటు ఇటు అయిపోతుంది. హల్లెలూయా.
నీ కుటుంబం అటు ఇటు అయిపోతుంది. బికాజ్ యూ హ్యావ్ లైక్ టు సెటిల్ డౌన్ ద ఫ్యామిలీస్ ఇన్ ద వరల్డ్. దట్స్ ద పవర్ దట్స్ బిగన్ టు మేనిఫెస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఈ నెల మేనిఫెస్టేషన్ మంత్ అండి. ఇట్ విల్ కమ్ అపాన్ యు జీసస్ నేమ్. హల్లెలూయా. ఐ పీపుల్ గెటింగ్. సో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? నీలో ఉన్న వెలుగును బయటికి లాగడానికి, బయటికి తీయడానికి. ఎవ్రీ టైమ్ యూ సఫర్ లైక్ ఎ చైల్డ్ బట్ బిహేవ్ లైక్ ఎ మ్యాన్, యూ విల్ అండర్స్టాండ్ ద లైట్ విచ్ ఇస్ ఇన్ యూ. నీలో ఉన్న వెలుగును బయటికి తీయడానికి ఆ సమస్య, నీలో ఉన్న వెలుగు బయటికి తీయడానికి ఆ పాపము, నీలో ఉన్న వెలుగును బయటికి తీయడానికి ఆ బలహీనత, ఆ అపవిత్రత, ఆ కష్టము, ఆ సమస్య, ఆ నింద, అవమానము. సంఘంలో ఉన్న వెలుగును బయటికి తీయడానికే అవమానము, సంఘంలో ఉన్న వెలుగును బయటికి తీయడానికే నింద. ఈరోజు నింద మనల్ని ఎప్పుడు కూడా హింసించదండి. ఎలాంటి ప్రాబ్లం మనల్ని డిస్టర్బ్ చెయ్యదు. ఏ ప్రాబ్లం వచ్చినా మనలో ఉన్న వెలుగును బయటికి తీయడానికే. ఇట్స్ ఎ ఫైనల్ జడ్జ్మెంట్. ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. దయచేసి వినండి, ఎవడు కూడా సమస్యలను బట్టి అటు ఇటు అవ్వకండి. వెయిట్ ఫర్ ద రైట్ టైం. యువర్ టైమ్ ఈస్ కమింగ్. ఆ టైంలో నీలో ఉన్న వెలుగును దేవుడు ఏదైతే పెట్టాడో దాన్ని తీసినప్పుడు లోకంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది చెవులు గింగురు మనేలా సాక్ష్యాలు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది జరుగుతుంది. దేవుడు నన్ను నిజంగా ఏర్పరచుకున్నట్టయితే ఇది ఖచ్చితంగా జరగాలి. ఇట్స్ డన్ బై ద కాలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఒకసారి అనండి, ఉంటుంది. ఒక్క రోజు లోకంలో ఉన్న వాళ్ళకు ఉంటుందని చెప్పండి ఒకసారి. ఎంత సంతోషంగా అన్నారు ఈ మాట. అంత పగ నీలో రగిలిపోతుంది. దేవుడు శత్రువుని క్షమించమనంటే అట్లా నానేది. సో వాళ్ళ మీద చెడు అభిప్రాయాన్ని బట్టి అనకండి, నీలో ఉన్న వెలుగును బయటికి తీయడం కోసం అనండి. ఉద్దేశం రైట్ కాన్సెప్ట్లో ఉండాలి. హల్లెలూయా. ఎందుకు వస్తున్నాయి చెప్పండి? ఇప్పుడు నీకున్న ప్రాబ్లమ్స్, కష్టాలు, నిందలు, అవమానాలు, దేవుని కోసం ఏది చేసినా ప్రాబ్లమ్సే వస్తున్నాయి. ఎందుకు? దేవుడి కోసం ఏదైనా చేస్తే ప్రాబ్లమ్స్, అనారోగ్యం. దేవుడి కోసం ఏదైనా చేస్తే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. దేవుడి కోసం ఏదైనా చేస్తే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. దేవుడి కోసం ఏదైనా చేస్తున్నావా ఇంకేదైనా ప్రాబ్లమ్స్. ఏది దేవుడి కోసం చేసినా, ఏది ప్రాబ్లం వచ్చిందా దానికి సంబంధమైన వెలుగు నీలో ఉన్నట్టే. ఆ వెలుగు బయలుపరచబడాలి by the spirit of the living God. Hallelujah. So failure is the process for the plan of God to be get revealed in your life. That's a way. ఆ ఫెయిల్యూర్ అనేది వే అండి టు గెట్ సక్సెస్ ఫ్రమ్ గాడ్. ఈరోజు అటు అద్భుత కార్యాలు మీకు జరుగుతున్నాయని నేను ఆల్రెడీ చూస్తున్నాను. రెలంలో ఇట్ విల్ కమ్ అప్ ఆన్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా.